Okay, my good friends, welcome again. ఫైల్ మేనేజ్మెంట్ పార్ట్ 1 అయిపోయింది. దానిలో కరెంట్ ఫైల్ గురించి చెప్పాం. ఫైల్ మేనేజ్మెంట్ ఇది మన టాపిక్. 1 అయిపోయింది. ఇవాళ పార్ట్ 2, దట్ ఈస్ నోట్ ఫైల్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఫైల్లో 2 పార్ట్లు ఉంటాయి. ఒకటి నోట్ ఫైలు, ఒకటి కరెంట్ ఫైల్. కరెంట్ ఫైల్ గురించి కూడా డిస్కస్ చేసాం. లేటర్ నిదానంగా మిగతా కూడా వస్తాయి. సో ఇప్పుడు నోట్ ఫైల్ పార్ట్ 1 స్టార్ట్ చేద్దాం. అయితే కరెంట్ ఫైల్ చెప్పిన రోజు, అంటే ఫైల్ మేనేజ్మెంట్ టాపిక్ స్టార్ట్ చేసిన తర్వాత చివరిలో 2 క్వశ్చన్స్ అడిగాం. ఈ 2 క్వశ్చన్స్కి ఎవరూ రిప్లై చెప్పలేదు. ఇట్ మీన్స్ చివరి వరకు ఆ వీడియో ఎవరు చూడలేదు. చూస్తే కనీసం నాకు వచ్చిన 600 కామెంట్లలో రెస్పాన్స్లో 2-3 కనీసం రెస్పాండ్ అయ్యి దానికి రిప్లై ఇచ్చేవాళ్ళు, కనీసం ప్రయత్నం చేసేవాళ్ళు. సో ఆ వీడియో చివరిలో, అంటే దీనికి ముందు చేసిన వీడియో చివరిలో 2 క్వశ్చన్స్ అడిగాను. ఆ 2 క్వశ్చన్స్కి ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేదు. దట్ మీన్స్ యూ డిడెంట్ సీన్ ది వీడియో అంటిల్ ది ఎండ్ అనేది అర్థమవుతుంది. ఊరికే టైంపాస్ కోసం చూసి వదిలేసేది కాదు. ఇది మన జీవితాలకి, మన ఎంప్లాయీ లైఫ్కి ఉపయోగపడే వీడియో కాబట్టి మళ్ళీ చూడండి. దాన్ని చూసి రిప్లై చెప్తే కానీ అది కరెక్టా కాదా అనేది నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. ఓకే. సో నోట్ ఫైల్, ఒక ఫైల్లో 2 పార్ట్లు ఉంటాయి. కరెంట్ ఫైలు, నోట్ ఫైలు లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. కరెంట్ ఫైల్ గురించి కూడా బ్రీఫ్గా చెప్పుకున్నాం. ఇప్పుడు నోట్ ఫైల్ గురించి కూడా బ్రీఫ్గా చెప్పుకోవాలి. ఈ నోట్ ఫైల్ అనేది దాదాపుగా ఇంకా 2-3 క్లాసుల దాకా పట్టవచ్చు. ఎందుకంటే పెరిగే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది నోట్ ఫైల్. బికాజ్ వై, నోట్ ఫైల్ ఎప్పుడు కూడా ఫైల్కి ప్రాణం. ఎందుకంటే కాంప్రహెన్సివ్ స్టోరీ ఆఫ్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్ ఏ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా నోట్ ఫైల్లో ఉంటుంది. నోట్ ఫైల్ని చదువుకుంటూ వెళ్ళిపోతే ఈ ఫైల్లో ఎప్పుడెప్పుడు ఏం జరిగింది, ఎప్పుడెప్పుడు ఏ యాక్షన్ తీసుకున్నారు, ఏమి రెస్పాండ్ అయ్యారు, తర్వాత కరస్పాండెన్స్ ఏం జరిగింది, బయట నుంచి మనకేం వచ్చింది, మన నుంచి బయటకి ఏం వెళ్ళింది, అలా వెళ్ళటానికి కారణం ఏంటి, ఏ ఇన్స్ట్రక్షన్స్ తోటి, ఏ డైరెక్షన్స్ తోటి, ఏ ఆర్డర్స్ తోటి ఇవి వెళ్ళినాయి బయటికి, అట్లాగే మనకేం ఇన్స్ట్రక్షన్స్ తోటి, ఏం ఆర్డర్స్ తోటి, ఏ రిక్వెస్ట్స్ తోటి మనకి మన కరెంట్స్ లోపలికి వచ్చినాయి అనేదంతా కూడా ఈ నోట్ ఫైల్లో నరేషన్ ఉంటుంది అన్నమాట. సో కరెంట్ ఫైల్ చూడటానికి ఇంతలా ఉన్న సుమారుగా ఒక 70-80 పేజీలు కరెంట్ ఫైల్ ఉంటే దానికి ఒక 10 పేజీలో 12 పేజీలు నోట్ ఫైల్ ఉంటుంది అంతే. కారణం ఏంటంటే దీనిలో కేవలం నరేషన్ మాత్రమే ఉంటుంది. సో నోట్ ఫైల్ చదువుకుంటూ వెళ్ళిపోతే ఒక క్లార్కు ఒక సబ్జెక్ట్ డీల్ చేస్తే ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే అక్కడ ఆ సీట్లోంచి వెళ్ళిపోతే తర్వాత వచ్చే ఆయన సక్సెసర్ ఎవరైతే ఉంటారో ఆయన ఒక్కసారి ఆ టాపిక్ ఏంటో చదవాలంటే నోట్ ఫైల్ తీసుకుని ఒక్క రీడింగ్ చేస్తే సో ఆ టాపిక్, ఆ ఫైల్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మొత్తం అక్కడే తెలిసిపోతుంది అనమాట. సో అంత క్లియర్గా ఉండేదే నోట్ ఫైల్. సో చాలా ఇంపార్టెంట్ అది. ఈ నోట్ ఫైల్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఒక పేజీ ఉంటే చెప్పాం కదా, 1.5 ఇంచెస్ మడత పెట్టి దీన్ని ఇక్కడ ట్యాగ్ చేయాలి. ఓకే, అది లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు
నోట్ ఫైల్కి అలాగే ట్యాగ్ చేస్తాం. అయితే నోట్ ఫైలు పేజీ ఉంటే పేజీని 3 పార్ట్లు చేసుకోండి. పేజీని 3 పార్ట్లు చేసుకుంటే ఈ పార్ట్ పూర్తిగా వదిలేయాలి, బ్లాంక్. ఈ మిగతా 2 భాగాల్లోనే మనం రాసుకోవాలి. ఇది ఫస్ట్ పద్ధతి. దీంతోపాటు నోట్ ఫైల్కి కుడివైపు ఇక్కడ ఆర్సీ నెంబర్ వేసుకోవాలి. ఆర్సీ నెంబర్ అంటే ఏంటో కూడా ఇంతకుముందు క్లాస్లో చెప్పాం. ఆర్సీ నెంబర్ వేసి దాన్ని అండర్లైన్ చేయాలి. ఇది ప్రొసీజర్. దీనికి బ్లాక్ ఇంక్తో 1 అని వేయాలి. దీని తర్వాత బ్యాక్ సైడ్ పేజీకి 2, మళ్ళీ తర్వాత వచ్చే పేజీకి 3, దాని బ్యాక్ సైడ్కి 4. సో ఈ రకంగా పేజెస్కి నంబరింగ్ ఇచ్చుకుంటూ పోవాలి. ఇది ఒక ప్రోటోకాల్. దీని తర్వాత ఎప్పుడైతే మనం రాసిన నోట్ ఫైలు 3 వంతులకి మించిందో, ఇదంతా రాసేసాం, 3 వంతులకి ఎప్పుడైతే మించిందో అప్పుడు ఫైల్ని మన పై ఆఫీసర్కి పంపించేప్పుడు ఒక కొత్త బ్లాంక్ వైట్ పేపర్ని యాడ్ చేయాలి. దానికి కూడా ఆర్సీ నెంబర్ వేయాలి. ఈ సీరియల్ నెంబర్ తర్వాత, పేజీ సీరియల్ నెంబర్ తర్వాత నెక్స్ట్ పేజీ కూడా వేసి దాన్ని పై ఆఫీసర్కి పంపించాలి. బికాజ్ వై, ఎందుకంటే ఆయన ఏదైనా కామెంట్స్ రాయాల్సి వస్తే ఆ కామెంట్స్ ఇక్కడ చాలకపోతే ఖాళీ మళ్ళీ పక్క పేజీలోకి వెళ్ళటానికి వీలుగా ఉండేట్టు ప్రతి పేజీ మీద కూడా కరెంట్ నెంబర్ వేయాలి. ఎందుకంటే ఎప్పుడన్నా బై మిస్టేక్ చిరిగిపోతే, ఇది 10 పేజీల్లో కలిసిపోతే, ఇక్కడ ఉన్న వేరే ఫైళ్ళలో కలిసిపోయి ఉంటే ఇది ఏ ఫైల్లో వెళ్ళాల్సిన కాగితము, ఆ నోట్ ఫైల్లో ఎన్నో నెంబర్ పేజీ అనేది ఈజీగా అర్థం అవడం కోసం ఆ ప్రొసీజర్ పెట్టారు టొట్టెన్హామ్ గారు. సో ఇది మీరు మ్యాన్స్క్రిప్ట్ రాసినా సరే లేదా కంప్యూటర్లో ప్రింట్ చేసినా సరే ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సిందే. ఈ మాత్రం మార్జిన్ అంటే 2 వంతులు రాయాలి, 1 వంతు వదిలేయాలి. ఇది కంపల్సరీ. సో ఇదే ఈ ఆఫీసులో అయితే ఆ అవసరం ఉండదు. మార్జిన్స్ మాత్రం ఉంటాయి మామూలుగానే, కానీ కొత్తగా పేజీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే ఆ పేజీ దాటి కిందకు వస్తుందో ఆటోమేటిక్గా అది కొత్త పేజీ తీసుకుంటుంది ఫైల్. ఈ ఆఫీస్లో మాత్రమే. మిగతా మీరు టైప్ చేసినా సరే, చేత్తో రాసినా సరే ఈ ప్రొసీజర్ మాత్రం ఫాలో అవ్వాలి. ఇది ఒక ప్రోటోకాల్. దీని తర్వాత నోట్ స్టార్ట్ అవుతుంది. ఈ మార్జిన్ ఎందుకు వదలమన్నారు తర్వాత వస్తుంది. సో నోట్ ఫైల్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కో రకంగా రాస్తారు. ఒక డిపార్ట్మెంట్లో సబ్మిటెడ్ అని రాస్తారు. ఒక డిపార్ట్మెంట్లో నోట్ సబ్మిటెడ్ అని రాస్తారు. ఇంకో డిపార్ట్మెంట్లో ఆఫీస్ నోట్ అని రాస్తారు. సో ఏమి రాసినా మీకు సబ్మిటెడ్, నోట్ సబ్మిటెడ్, ఆఫీస్ నోట్ సబ్మిటెడ్ ఇవి ఖచ్చితంగా వస్తాయి. ఇంకొన్ని చోట్ల నోట్ అని మాత్రమే రాస్తారు. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ఏం లేదు, దానిలో అలవాటు అయ్యి ఉంటుంది. అక్కడ వాళ్ళ సీనియర్స్ ఎవరో ఇంతకుముందు మన పూర్వీకులు ఒక అలవాటు చేసి ఉంటారు, ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఇది యూనివర్సల్. సబ్మిటెడ్ అనేది యూనివర్సల్. సబ్మిటెడ్ అని రాసి అండర్లైన్ చేస్తే మీరు నోట్ ఫైల్ స్టార్ట్ చేసినట్టే. సో నోట్ ఫైల్ స్టార్ట్ అయిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే సబ్జెక్ట్
సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ రాయటం ఎందుకు, సబ్జెక్ట్ ఎందుకు రాస్తామంటే ఈ ఫైల్లో ఏం చెప్పాం, మన దగ్గరికి ఏమైనా వచ్చిందా, మనం ఏమైనా చేస్తున్నామా, చెయ్యాలా, ప్రొసీజర్ ఏంటి, రూల్స్ ఏంటి, ఇవన్నీ చెప్తూ ప్రేయర్ ఏంటి, చివరిలో మనం ఏమి చేయాలనుకుంటున్నామో దానికి ఏ అప్రూవల్ కోసం పంపించాలనుకుంటున్నామో చివరి పేరాలో వస్తుంది. కాబట్టి ఇది సబ్జెక్ట్ ఏంటంటే చదివితే ఈ సబ్జెక్టు ఒక 2 లైన్లో 3 లైన్లో మహా అయితే 4 లైన్లు వస్తుంది. ఈ సబ్జెక్ట్ చదవంగానే దీనిలో మనం ఏమైతే అడిగామో, ఈ కిందంతా ఏమైతే మనం రాసామో ఈ సబ్జెక్ట్ చదవంగానే అఫీషియేటింగ్ అథారిటీకి తెలియాలి. అది అంత సింపుల్గా ఉండాలి, అంత తక్కువగా ఉండాలి. సో సబ్జెక్ట్ రాసేటప్పుడు కూడా ముందు మీ డిపార్ట్మెంట్ పేరు రాసుకోండి, మీ డిపార్ట్మెంట్ పేరు రాసుకోండి, హైఫన్. మీ సెక్షన్ పేరు రాసుకోండి, మీ సెక్షన్ పేరు రాయండి, హైఫన్. దీని తర్వాత ఇది దేనికోసం నిర్దేశించబడింది, ఈ ఫైల్ దేనికోసం పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వే చేయాలనుకుందాం, గవర్నమెంట్ నుంచి మనకి ఏదో వచ్చింది, ఒక సర్వే చేయాలి. సో అప్పుడు ఏం రాస్తారంటే ఏం పని చేయాలి, కండక్ట్ ఆఫ్ సర్వే హైఫన్. కాదు, ఒక ట్రాన్స్ఫర్ చేయాలి, డిపార్ట్మెంట్ పేరు రాస్తారు, సెక్షన్ పేరు రాస్తారు, ట్రాన్స్ఫర్ ఆఫ్ శ్రీ సో అండ్ సో. ఓకే, ప్రమోషన్స్ ఇవ్వాలి, ఎస్టాబ్లిష్మెంట్ అవార్డ్ ఆఫ్ అవార్డింగ్ ప్రమోషన్స్. ఓకే, టు సర్టన్ కేటగిరీ. ఇది అంటే చదవగానే ఏం జరుగుద్దంటే, ఓహో ఇది ప్రమోషన్స్ కోసం పెట్టారు, ఇది సర్వే కోసం పెట్టారు, ఇది ట్రాన్స్ఫర్స్ కోసం పెట్టారు అనేది ఇక్కడే తెలిసిపోవాలన్నమాట. సో వెరీ ఫస్ట్ టైం ఖచ్చితంగా సబ్జెక్ట్ రాయండి. సబ్జెక్ట్ తర్వాత రెఫరెన్స్. రెఫరెన్స్ అనేది దీనికి చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి రెఫరెన్స్ ఏంటి, ఏది బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఈ ఫైల్ పెడుతున్నాం. ఏమొచ్చింది, ఏదన్నా గవర్నమెంట్ నుంచి వచ్చిందా, లేకపోతే మన ఎంప్లాయీ నుంచి వచ్చిందా, లేదా పబ్లిక్ నుంచి ఏమన్నా వచ్చిందా, ఏమైనా రిక్వెస్ట్ వస్తే, ఇన్స్ట్రక్షన్స్ వస్తే, ఆర్డర్స్ వస్తే, ప్రేయర్స్ వస్తే, అప్పీల్స్ వస్తే, ఏదైతే అది ఇక్కడ రెఫరెన్స్ పెట్టండి. రిఫరెన్స్ పెట్టేప్పుడు ఏది లేదా ఒక జీవో వచ్చింది, దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు రెఫరెన్స్ జీవో ఎంఎస్ నంబర్ సో అండ్ సో. ఇక్కడ ఒక చిన్న టాపిక్, వాట్ ఈజ్ మెంట్ బై GOMS నెంబర్. వాట్ ఈజ్ మెంట్ బై GOMS నెంబర్. GOMS నెంబర్ ఏంటి, సరే రెఫరెన్స్ తర్వాత చూద్దాం. GOMS ఏంటి, జీవోలు గమనిస్తే 3 రకాలుగా ఉంటాయి. GOMS నంబర్, GORT నంబర్, GOP నంబర్. జీవోలు ఎప్పుడు ఇదిగో ఈ 3 రకాలుగా ఉంటాయి. GOMS, GORT, GOP. వాట్ ఈజ్ మెంట్ బై GOMS, వాట్ ఈజ్ మెంట్ బై GORT, వాట్ ఈజ్ మెంట్ బై GOP.
జిఓఎంఎస్ నెంబర్ అంటే గవర్నమెంట్ ఆర్డర్ మ్యాన్యుస్క్రిప్ట్. గవర్నమెంట్ ఆర్డర్ మ్యాన్యుస్క్రిప్ట్ అంటే చేత్తో రాసి, అంటే ఒరిజినల్ జీవోని చేత్తో రాసి, హ్యాండ్ రైటింగ్తో రాసి అప్రూవల్ అయిన తర్వాత టైప్ చేస్తారు. చేసి అప్పుడు బై ఆర్డర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన పేరు మీద రిలీజ్ చేస్తారు. ఇది జిఓఎంఎస్ నెంబర్కి అబ్రివేషన్, మ్యాన్యుస్క్రిప్ట్, గవర్నమెంట్ ఆర్డర్ మ్యాన్యుస్క్రిప్ట్. ఇది కామన్గా స్టేట్లో అందరికీ ఉపయోగపడేది జిఓఎంఎస్ నెంబర్. జిఓఆర్టీ అంటే గవర్నమెంట్ ఆర్డర్ రొటీన్. గవర్నమెంట్ ఆర్డర్ రొటీన్ అంటే ఇది స్టేట్ మొత్తానికి కాదు, ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి కానీ, ప్రత్యేకంగా ఒక సమూహానికి కానీ, ప్రత్యేకంగా ఒక వర్గానికి కానీ ఇచ్చేది జీవో రొటీన్. దీనికి ఉన్నంత ప్రోటోకాల్స్ దీనికి పాటించరు. సో ఇది స్టేట్ అందరికీ ఉపయోగపడేది. ఇది స్టేట్లో కొందరికి, ఒక టార్గెటెడ్ పీపుల్కి మాత్రమే, టార్గెటెడ్ పర్సన్స్కి మాత్రమే, టార్గెటెడ్ గ్రూప్స్కి మాత్రమే ఉపయోగపడేది జీవో రొటీన్. గవర్నమెంట్ ఆర్డర్ రొటీన్. సో GOP మీన్స్ ప్రైవేట్. గవర్నమెంట్ ఆర్డర్ ప్రైవేట్ అంటే పర్టిక్యులర్గా ఒక వ్యక్తికి గురించి, పర్టిక్యులర్గా ఒక్కరికే గురించి ఇచ్చే గవర్నమెంట్ ఆర్డర్ ప్రైవేట్. ఇది ఏదైతే అది అక్కడ రెఫరెన్స్లో రాస్తాం మనం. ఓకే, ఇది కాక ఈ జీవో కాకుండా ఇంకా చాలా వస్తాయి గవర్నమెంట్ నుంచి. మీరు ఇక్కడ రెఫరెన్స్ రాసేప్పుడు ఇక్కడ రెఫరెన్స్లో GOMS నంబర్ సో అండ్ సో, అక్కడ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ డిపార్ట్మెంట్ డేటెడ్ ఇది రాస్తాం. సో కింద ఏం రాస్తాం తర్వాత, జీవో కాదు, ఒక మెమో వచ్చింది గవర్నమెంట్ నుంచి. మెమో అంటే ఏంటి? మెమో అంటే ఏంటంటే ఒక పని చేయమని ప్రత్యేకంగా ఇచ్చే ఇన్స్ట్రక్షన్నే మెమో అంటాం. లేదా ఒక పని చేసి ఈ చేసినటువంటి దాని మీద వచ్చే రిజల్ట్ని సమాధానం మళ్ళీ తిరిగి చెప్పాల్సిన దాన్ని మెమో అంటారు. ఈ మెమో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ వచ్చే మెమోలో మెమో నంబర్ అని ఉంటుంది, అని అక్కడ డిపార్ట్మెంట్ పేరు ఏదో ఉంటుంది, వాళ్ళకి ఏదో నెంబర్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ సబ్ నెంబర్ ఒకటి, డేటెడ్. కింద సంతకం జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, జాయింట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదో ఉంటాయి. అయితే ఇది ఎప్పుడైతే మెమో, అట్లాగే సర్క్యులర్ మెమో, ఈ సర్క్యులర్ మెమో కంటే కొంచెం చిన్నది. సర్క్యులర్ మెమో అంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు, దాని మీద ఏంటంటే మళ్ళీ అమెండ్మెంటు, అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇస్తే దాన్ని సర్క్యులర్ మెమో అంటారు, ఇంటిమేషన్ అన్నమాట. సో మెమో కానీ సర్క్యులర్ మెమో కానీ వస్తే
రిఫరెన్స్ ఎలా రాయాలంటే సపోజ్ ఇక్కడ మనకి రామారావు ఉన్నాడుగా మనకి ఇందాక నిన్న మన క్లాస్లో రామారావు ఉన్నాడు పబ్లిక్. ఈ రామారావు గారి దగ్గర నుంచి ఒక రిఫరెన్స్ వచ్చింది, ఒక లెటర్ వచ్చింది. ఇక్కడ రిఫరెన్స్ ఏం రాస్తాం? రిప్రజెంటేషన్ ఆఫ్ శ్రీ రామారావు, ఓకే, డేటెడ్ ఏదో, ఇది ఇలా రాస్తాం. అది కాదు జీవో మీద రాస్తున్నాం. జీవో గురించి రాస్తే జీవో ఎంఎస్ నంబర్ సో అండ్ సో డిపార్ట్మెంట్ డేటెడ్ సో అండ్ సో, ఇది రాస్తాం. జీవో ఎంఎస్ అయినా జీవో ఆర్టీ అయినా జీవో పి అయినా ఇక్కడ ఇది రాస్తాం. మెమో ఇక్కడ జీవో నంబర్ రాసి జీవో ఎంఎస్ నెంబర్ రాసాం, డిపార్ట్మెంట్ రాసాం. అదే ఒక మెమో వచ్చింది. మెమోకి పైన ఏముంటుందంటే మెమో నంబర్ డేట్ ఉంటుంది. ఇది మెమో ఉండే ప్రొసీజర్. మధ్యలో మెమో అనే హెడ్డింగ్ ఉంటుంది. దాన్ని బ్యానర్ అంటారు యాక్చువల్గా. ఇప్పుడు మెమో వచ్చింది, వస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది? కింద సంతకం జాయింట్ సెక్రటరీ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు లెటర్ ఫ్రమ్ రిప్రజెంటేషన్ ఆఫ్ శ్రీ రామారావు అన్నాం కదా, ఇక్కడ మెమో ఆఫ్ శ్రీ జాయింట్ సెక్రటరీ అని రాయకూడదు, మెమో ఆఫ్ అడిషనల్ సెక్రటరీ అని రాయకూడదు. ఏం రాస్తామంటే ఏ డిపార్ట్మెంట్ వచ్చినా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే గవర్నమెంట్ మెమో నంబర్ ఏదైతే అది డేటెడ్ గవర్నమెంట్ మెమో నెంబర్ ఇక్కడ డిపార్ట్మెంట్ పేరు రాస్తాం. కింద సంతకం పెట్టినైనా ఏ డిపార్ట్మెంట్ అయినా సంతకం పెడితే, ఏ సెక్రటరీ సంతకం పెడితే, జాయింట్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ ఎవరైతే సంతకం పెడతారో డిపార్ట్మెంట్ పేరు రాసి అప్పుడు డేటెడ్. లేదు సర్క్యులర్ మెమో, సేమ్ గవర్నమెంట్ సర్క్యులర్ మెమో నంబర్ సో అండ్ సో డేటెడ్. ఇది మీకు రిఫరెన్స్ని కోట్ చేసే విధానం. దీని తర్వాత నోట్ ఫైల్లో పేరాలు వస్తాయి. పేరా 1, పేరా 2, పేరా 3, పేరా 4, పేరా 5 ఎన్ని అయితే అన్ని. ఈ నోట్ ఫైల్లో ఇప్పుడు మనం ఫైల్ మేనేజ్మెంట్లో కరెంట్ ఫైల్ అయిపోయింది, నోట్ ఫైల్ స్టార్ట్ చేసాం, సబ్మిటెడ్ చెప్పుకున్నాం, సబ్జెక్ట్ చెప్పుకున్నాం, రెఫరెన్స్ చెప్పుకున్నాం. ఇకపోతే నోట్ ఫైల్ ఎలా తయారు చేయాలి, ఫస్ట్ పేరాలో ఏం రాయాలి, సెకండ్ పేరా ఏం రాయాలి, థర్డ్ పేరా ఏం రాయాలి అనేదాన్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇంతకు ముందు ఇచ్చిన క్లాస్లో 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ క్వశ్చన్స్కి రిప్లై ఇస్తే నెక్స్ట్ వచ్చే క్లాస్లో పేరాలు కూడా చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.